కేసీఆర్ కుటుంబ సభ్యులను కేసులలో ఇరికించుకుంటూ పోతే భారత రాష్ట్ర సమితి క్రమేపీ బలహీనపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం కావచ్చు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలను గుర్తించిన పక్షంలో కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతించి ఉండేవారు కారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితోనే కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారన్న అభిప్రాయం కూడా ఉంది. బొగ్గు నిక్షేపాలకు దూరంగా నల్లగొండ జిల్లాలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఈ అంశంపై విచారణ జరిపిన కమిషన్ నిర్ధారించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెడపైన కత్తి వేలాడుతోంది. తమ అధినాయకులపై వరుస కేసులు పెట్టి వేధిస్తూ పోతే తమకే మేలు జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ను తొందరగా అరెస్ట్ చేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే కేసీఆర్ను జైలుకు పంపితేనే ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుందని క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసి అన్ని నెలలు జైల్లో పెట్టినా తెలంగాణ సమాజం పట్టించుకోలేదు. ఇప్పుడు కేటీఆర్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా పెద్దగా సానుభూతి లభించకపోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, కవిత విపరీతమైన అధికార దర్పాన్ని ప్రదర్శించేవారు. ఈ ధోరణిని తెలంగాణ సమాజంతో పాటు పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కూడా అహంభావం ప్రదర్శించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం సాధించిన వాడిగా ప్రజల్లో ఆయన పట్ల ఇప్పటికీ సానుకూలత ఉంది. ఈ కారణంగా కేసీఆర్ను టచ్ చేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడుతుంది. ఏదేమైనా కేసీఆర్ కుటుంబానికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉంది. కవిత జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో పొత్తుకు సిద్ధపడిన ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు కనికరించలేదు. కేసీఆర్ నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే బీజేపీ పెద్దలకు తెలియకుండా ఇది జరగదని కేసీఆర్ కూడా తెలుసు. పరిస్థితులు అనుకూలించనప్పుడు ఎంతటి రాజకీయ గండరగండుడైనా గుడ్లప్పగించి చూడడం మినహా ఏమీ చేయలేరు. అందుకే కేసీఆర్ చాలా రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉంటూ మౌనాన్ని ఆశ్రయించారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఆయన స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన నాటి నుంచే కేసీఆర్కు దరిద్రం పట్టుకున్నట్టుగా ఉంది. ఆయన అధికారం కోల్పోయారు. కన్న బిడ్డలు జైలు పాలవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తాను కక్షగట్టి జైల్లో పెట్టించిన రేవంత్ రెడ్డి చేతిలో వరుస పరాభవాలను ఎదుర్కోవాల్సి రావడాన్ని మించిన విషాదం కేసీఆర్ జీవితంలో మరేముంటుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కక్ష రాజకీయాలకు బలై జైలు జీవితం గడిపొచ్చిన రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు. అధికారం శాశ్వతం అనుకుని ఎవరు విర్రవీగినా వారికి ఇటువంటి కష్టాలు కాచుకుని ఉంటాయి. ప్రజల సానుభూతి కూడా లభించదు. అధికారంలో ఉన్నప్పుడు వినయంగా మెలిగిన వారికే ప్రజల సానుభూతి లభిస్తుంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ అండ్ కో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆక్రోశిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థను ఏ స్థాయిలో దుర్వినియోగం చేసింది మర్చిపోతే ఎలా? సామాన్యులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలనుకున్నా ఎమ్మెల్యేల అనుమతి పొందాల్సి ఉండేది. ప్రభుత్వం అంటే ప్రైవేట్ లిమిటెడ్ కాదని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదని ఎందుకు గుర్తించరో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు రాజధర్మాన్ని పాటించిన వాళ్లకు అధికారం కోల్పోయాక అన్యాయం జరుగుతోందని ఆక్రోశించే అర్హత కూడా ఉండదు. అందుకే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని అరాచకాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఉదాహరణకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య పేరిట నిర్మించిన గిడ్డంగిలో ఉంచిన పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని అమ్ముకున్నారు. ఇప్పుడు అది నిరూపితం కావడంతో అమ్ముకున్న బియ్యం విలువను తిరిగి చెల్లిస్తానని చెబుతున్నారు. ప్రభుత్వంలో ఇది సాధ్యమా? అయ్యిందేదో అయిపోయింది తూచి అనుకోవడానికి
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలలో ఇది కుదరదు. రూల్ ఆఫ్ లా మాత్రమే పాటించాల్సిన అధికారులు గుడ్డిగా అధికారంలో ఉన్న వారి మాటలకు తలాడిస్తే మూల్యం చెల్లించక తప్పదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా తలాడించిన వాళ్ళు జైలుకు వెళ్లాల్సి రావడంతో పాటు ఇప్పటికీ కేసుల నుంచి బయటపడలేదు. ఈ ఉదంతాలు తెలిసి కూడా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో అఖిల భారత సర్వీస్ అధికారులు రూల్ ఆఫ్ లా పాటించకుండా కష్టాలు కొని తెచ్చుకున్నారు. అధికారులు తప్పు చేయడానికి సిద్ధపడకపోతే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బందులు రావు. ఫార్ములా ఈ రేసు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. నిబంధనలకు విరుద్ధంగా తాను నిధులు విడుదల చేయలేనని హెచ్ఎండిఏ ప్రత్యేక కమిషనర్ హోదాలో అరవింద్ కుమార్ స్పష్టం చేసుంటే ప్రస్తుతం విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు కదా. ఆయన నిబంధనలు పాటించుంటే 55 కోట్ల రూపాయలు విడుదలయ్యేవి కావు. కేటీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకునేది కాదు. అధికారులు విచక్షణతో వ్యవహరిస్తూ చట్టాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించబోమని స్పష్టం చేసినప్పుడు రాజకీయ నాయకులు కూడా తప్పు చేయలేరు. ఏదేమైనా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగించారు. తనను ఇబ్బందులు పెట్టిన వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు ఆయనకు లభించింది. అంతిమంగా ఈ పోకడలు ఆయనకు లాభం కలిగిస్తాయా నష్టం చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏడాదిగా అమలుకు నోచుకొని పాత పథకాలను వచ్చే జనవరి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నందున ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తగ్గుముఖం పట్టవచ్చు. అదే సమయంలో కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి లబ్ధి పొందే ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది కూడా వేచి చూడాలి. ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ కఠోర సత్యాన్ని అనుక్షణం గుర్తుంచుకునే వారిని కష్టాలు చుట్టుముట్టవు. తెలంగాణలో తన అధికారానికి తిరుగులేదని విర్రవీగిన కేసీఆర్ ప్రతిష్ట మసకమారుతోంది. ప్రస్తుతం ఆయనను కష్టాలు కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ పార్టీని ఎలా బతికించుకుంటారు అన్నది కేసీఆర్ అనుసరించబోయే వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డిని తక్కువగా అంచనా వేసి కష్టాలను కొని తెచ్చుకున్నారు. కేటీఆర్ను జైలుకు పంపడంతో లెక్క సరిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి చెందుతారా? తాను జైలుకు వెళ్లాల్సి రావడానికి ప్రధాన కారకుడైన కేసీఆర్ను కూడా అరెస్ట్ చేయించే వరకు వెనకడుగు వేయరా అన్నది వేచి చూడాలి. ఔటర్ రింగ్ రోడ్ భూముల వ్యవహారంలో ఎవరెవరు చిక్కుకుంటారో తెలియదు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ కేసులలో చిక్కుకుంటే ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. అన్ని రోజులు మనవి కావు అని కేసీఆర్ అండ్ కో ఇప్పటికైనా గుర్తు పెట్టుకుంటుందా?